అంటే అసలు గవర్నమెంట్కి ఎట్లా సాధ్యం అవుద్దంటే చేయాలన్నా అన్నాడు చేసాము అని చెప్పి. మరి ఇవాళ అయ్యే కంటిన్యూ అవుతుండబట్టి పేదవాడు బతుకుతున్నాడు. లేకపోతే ఇదివరకటి రోజుల్లో ఎక్కడండి. ఇప్పుడు నాకు 7th క్లాస్ అప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడి చెయ్యి ఇరిగింది. 10th క్లాస్ అప్పుడు ఇరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే మా నాన్న మూడు సంవత్సరాలు ఆ డబ్బులు బకాయి కట్టాల్సి వచ్చింది. ఎంత ఆ రోజుల్లో 1500 2000 రూపాయలు, నెలకి 50 రూపాయలు చొప్పున జీతంలో కోత, 3 ఏళ్ళు కట్టాల్సి వచ్చింది. ఇవాళ ఈ హాస్పిటల్ ఈ సిస్టమ్ వల్ల, ఆరోగ్యశ్రీ వల్ల డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు కదా. అలాగే ఈ కొత్త అప్డేటెడ్ సిస్టమ్ అన్నటువంటి జగన్ తీసుకొచ్చాడు కదా, అది చంద్రబాబు నాయుడు చేత చేయించగలుగుతారా ఈయన? అదే కదా. అంటే ఆల్రెడీ ఉన్న ముద్ద కాదు, చంద్రబాబు వస్తే అద్భుతం అని నమ్ముతున్నారు కదా. అది ఆయన నమ్మకం ఏంటన్నటువంటిది ఇప్పుడు ఏమన్నా బాబుతో కూడా ఇది కంటిన్యూ చేపిస్తారేమో. కానీ ఒకటి, ఈ కూటమిలో మీరన్నట్టు పార్టీల భిన్న కోణాల్లో ఉన్నాయి, భిన్న ధృవాలుగా ఉన్నారు విజన్లు. మోడీ గారి విజన్ ని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు, ఆయన చేస్తున్నారంటే ఆయన ఈ కూటమిలో లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అటువంటప్పుడు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అంతకు మించి ధీటుగా మనం పనిచేయాలి, మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం, ఎన్డీఏ అలయన్స్ గెలిపిస్తాం అనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూటమిలో ఉండగా ఎలా సక్సెస్ అవుద్ది? అంటే ఇప్పుడు ఆయన ఎట్లుందంటే బాబు గారు వచ్చేస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది అంటే బాబు గారిని మార్చేస్తారా? బాబు గారు అయినా మారిపోతారా? అంతే కదా. అంటే బాబు